ప్రభుత్వ వైఫల్యాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, నేను కాదనట్లేదు కానీ. ఎస్ ఎస్ కానీ అది దేవస్థానం వైఫల్యం. దేవస్థానంలో ఆ కమిటీ ఏదైతే ఉంటారో ఏం చేస్తున్నారు వాళ్ళు? అవును బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ ఏం చేస్తున్నారు? అలాగే ఈవో ఉంటాడు, ఏం చేస్తున్నారు? అధికారం కూడా వీళ్ళందరూ అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారు? అది సింహాచలం అనేది పుణ్యక్షేత్రం. 1000 సంవత్సరాల నుంచి చరిత్రలో కూడా ఎరుగని సంఘటన నిన్న అక్కడ జరిగింది. అవును నిజంగానే. సింహాచలంలో సింహాద్రప్పన్న దేవాలయంలో జరగకపోవచ్చు, ఇతర దేవాలయాల్లో జరుగుతున్నాయి. తిరుపతిలో, తిరుమలలో చాలా సార్లు ఇలాంటి ఇన్సిడెంట్లు, ప్రాణాలు కూడా పోవటాలు జరిగినాయి. జరిగేటప్పుడు అది జరిగినప్పుడు ఆలోచిస్తున్న తర్వాత విడిచిపెట్టేస్తుంది. దానిపైన పర్యవేక్షణ చేయట్లేదు, దాని మీద సరైన దృష్టి సారించట్లేదు. సింహాచలంలో సాధారణంగా నేను మైన్స్ చేసేవాడిని కాబట్టి నా కొండల పైన ఉంటుంది. హిల్స్ లో ఎలా ఉండాలి అని, హిల్లాక్స్ ఎలా ఉంటాయి, డౌన్ రోడ్ అని ఎలా ఉంటది, అక్కడ మైనింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మేము తీసుకుంటాం, పైన ఉన్న రాయి దొరలొచ్చు, మీదకి పడవచ్చు, కొండ చర్యలు విరిగి పడవచ్చు, అప్పుడు ఏం చేయాలనేది మాకు ఒక స్టడీ ఉంటుంది.